టీచర్లు ఎక్కడ ఉంటారు క్లాస్ లో? స్టేజ్ దగ్గర. ఆయమ్మ డోర్ అవతల వచ్చిన ఆ పిల్లల్ని తీసుకోవడం చేసుకోవడం అంతేనా? అది 15 సంవత్సరాలు చేశాను. 3,000 నుంచి 8,000 జీతం రావడానికి 15 సంవత్సరాలు స్కూల్లో ఆయా. మా అప్లైన పాండు సార్ ఈ రోజు ఇక్కడ నిలబడడానికి కారణం మా మహాగురు గారు ఎంఎస్ సార్, మా పాండు సార్ వల్ల నేను ఈ స్థాయికి వచ్చాను. ఇందులో ఏం లేదు మేడం, ఏ పెట్టుబడి లేదు, మనం నమ్మడమే. ఈ రోజు ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ మేము చెప్తున్నాం, ఇంటికి వెళ్ళి ఎవరన్నా ఓ ఆగండి మా బాబు ఐడియా అయ్యాడు ఇదంతా వేస్ట్ అడగానే కదా మనం ఫోన్లు ఎత్తాం. అవునా? నేను చేసింది కూడా అదే. కానీ దయచేసి ఎదురింటి వాళ్ళు పక్కింటి వాళ్ళు చెప్తారు కానీ వాళ్ళు ఎవరు పెట్టరు. నేను వాళ్ళ మాటలు నేను పెట్టుంటే నేను అక్కడే స్కూల్లో ఆయమ్మ 8,000 9,000 చేసుకునేదాన్ని. చాలా మంది అయితే చేస్తారు. నేను ఈ రోజు హైయెస్ట్ ఇన్కమ్ 82,634 రూపాయలు. అదే నేను బయట ఎన్ని సంవత్సరాలు చేస్తే నాకు 82,000 ఇస్తారు. అది ఒక్కటి గుర్తు పెట్టుకోండి. పెట్టుబడి పెట్టాలంటే నా దగ్గర నేను చేస్తేనే బతికే మా ఫ్యామిలీకి 82,000 ఎక్కడ ఇస్తారా? అదే స్కూల్లో నేను ఎన్ని సంవత్సరాలు చేసినా, నేను బ్రతుకున్నా చేసినా 82,000 వస్తాయా? నేను ఓన్లీ ఎక్కడైనా చేయాల్సిందే. 3 తరాలు ఉంది కాబట్టి మీటింగ్స్ వచ్చి తెలుసుకొని ఓన్లీ ఎవరు వచ్చినా ఎవరు రాకున్నా ఒక 10-12 మీటింగ్స్ అటెండ్ అయ్యాను. అయ్యాక ఇందులో చేస్తే ఎప్పటికైనా అక్కడైనా చేయాల్సిందే, ఇక్కడైనా చేయాల్సిందే. చాలా మంది ఏమంటారు అంటే ఆధార్ కార్డు ఇస్తే చాలు, నువ్వు ఇంట్లో ఉండే ఎవరన్నా టీం చూపెట్టు, నేను చేస్తాను అని చేసుకుంటారు. కానీ అది కరెక్ట్ కాదు. ఈ రోజు ఆధార్ కార్డు ఇచ్చి సంవత్సరానికి లక్ష అని చెప్తున్నా. మీరు ఆధార్ కార్డు ఇచ్చి మీ డ్యూటీలో వెళ్ళిపోతే మాత్రం రాదు లక్ష. మీరు ఎప్పుడు 6 నెలలైనా సంవత్సరం మీరు ఎప్పుడైనా మైండ్ ఓపెన్ చేసిండ్రో ఆ రోజు నుంచి సంవత్సరం పెట్టుకొని లక్ష. ఒకటే మీరు చేసే జాబ్లలో మీరు పోయి చేస్తే ఇస్తారా, చేయకపోతే ఇస్తారా? చేస్తే ఇవ్వాలి. మనం బ్రతికున్న రోజు చేయాలి. మనం అనుకున్నంత జీతం లేదు. మేము ఎక్కడైనా మా మేడం లీవ్ అడిగితే మా అమ్మమ్మని 10 సార్లు చంపేస్తాను. మేడం మా అమ్మమ్మ చచ్చిపోయిందని. లేకపోతే లీవ్ ఇస్తుందా? మీ ప్లేస్ లో స్కూల్లో ఎన్నో తీసుకోనేది. ఆయమ్మలకు స్కూల్ ఉన్న రోజు పిల్లల దగ్గర అవసరమే కదా. అలాంటి మీటింగ్స్ వచ్చి కనెక్ట్ అయ్యి ఎక్కడైనా నేను చేయాల్సిందే. అక్కడ చేస్తే నా జీవితం ఏం మారాలని గట్టిగా పట్టుకున్నా. ఎవరు నమ్మినా ఎవరు రాకున్నా మా ఊర్లోకి వెళ్ళి 4 వచ్చిన మేడం, నేను, జ్యోతి మేడం, అర్చన, మనిషా మేడం. స్టార్టింగ్ మనిషా మేడం కూడా రాలేదు. మమ్మల్ని బస్ స్టాప్ లో చూసి పిచ్చి పట్టిందని తొంగి చూసేది. జ్యోతి మేడం చెప్పు 30,000 వేదాక అవునా నిజమని తెలుసుకొని వచ్చింది. మా ఊర్లోకి వెళ్ళి 4 కార్లు మేడం స్టార్టింగ్ మా ఊర్లోకి వెళ్ళి మన ఎంఎస్ఆర్ చేతుల మీద మా ఊర్లో ఎవరైతే పిచ్చి పట్టిందంటారో వాళ్ళకి పిచ్చి పట్టేటట్టు చేసి కార్లు అక్కడ తీసుకొచ్చాకనే కొంగకాలం తీసుకొచ్చామని కోరుకుంటూ తెలంగాణలో ఓకేనా? సో బిఫోర్ వెస్టేజ్ అమ్మా స్కూల్ ఆయమని 15 సంవత్సరాలు, ఇందులో 3 సంవత్సరాల मेरा नाम बीबी, मैं पढ़े था 2 क्लास। इसमें पहले 15 साल स्कूल आया अम्मा, 3,000 से लेके 8,000 तक 15 साल में स्कूल आया अम्मा करी। इसमें आके 3.5 साल 1 महीना तनख्वाह 4.5 लाख 1 दिन। दिसंबर से को 8 लाख लेने बोल के समझ रही। थैंक यू। राइट, ओके। मेरे को लगता है बहुत सारे लोग आपको शायद जानते भी होंगे, राइट? हिंदी ओके, राइट? बट मैं हिंदी में बात करूँगा, आप अपनी लोकल लैंग्वेज में बात करें, ओके? राइट, आपका नाम क्या है? बेबी। बेबी, आपने वेस्टीज से पहले आप क्या करते थे? स्कूल में आयम्मा करती थी, 15 साल स्कूल में आया करी। स्कूल में आया का मतलब क्या होता है? छोटे बच्चों का ना क्लीन करना, हाउस जानना पोछना पूरा क्लीन करना। मतलब स्कूल को क्लीन करना, क्लासरूम को क्लीन करना, सफाई का काम करना। सफाई का काम करते थे आप 15 साल तक स्कूल में, राइट? कितना सैलरी मिलता था जनरली? पहले गए जब 3,000 दिए, 15 साल तक वो 8,000 तक आया। 3,000 से शुरू हुआ, 15 साल में 8,000 तक आया, राइट? 15 साल जॉब करने के बाद आया कि हाउस कीपिंग जस्ट क्लीन करने की स्कूल में 15 साल बाद 8,000 रुपए, राइट? वेस्टीज को कब ज्वाइन किया? वेस्टीज में ज्वाइन होकर 3.5 साल हुआ, 1 महीना तनख्वाह 4.5 लाख। 3.5 साल पहले
3.5 साल पहले वेस्टीज में ज्वाइन हुआ। वेस्टीज में क्यों ज्वाइन हुआ? मैं स्कूल सबको हिंदी आता, तेलुगु में बोल। గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. నేను చదువుకుంది 2వ తరగతి. ఇందులోకి రాకముందు ఒక ప్రైవేట్ స్కూల్ ఆయమ్మని. నేను ఈరోజు ఇక్కడ మీ ముందు నిలబడడానికి కారణం మా గ్రేట్ అప్లైనర్ పాండు సార్కి, మన మహాగురు గారు ఎంఎస్ సార్కి, కంపెనీ మేనేజ్మెంట్ దేవుడు గౌతమ్ బాలి సార్కి 3 తరాలు ఉండపడి ఉంటాను. పాండు సార్ చెప్పినా నమ్మలేదు. ఇలాంటివి నేను చేసుకుంటే బతికే ఫ్యామిలీ ఇదంతా నాకు వద్దని బలవంతం ఒక మీటింగ్కి వచ్చి, మీటింగ్లో చదువు లేదు, పెట్టుబడి లేదు, వయసు లేదు. నాకు మెయిన్గా కనెక్ట్ అయింది 3 జనరేషన్. నీ స్కూల్లో 15 సంవత్సరాలు చేస్తున్నా. చేస్తూ ఏమైనా చనిపోతే నా ఫ్యామిలీకి ఎవరు దిక్కులేదు. వెస్టర్న్లో 3 జనరేషన్ ఉంది. నాకు 20,000 వస్తే చాలు. నాకు 3 జనరేషన్ కావాలని స్కూల్ మొత్తం పక్క పెట్టి నెగిటివ్కి దూరంగా ఉండి అప్లైనర్, డౌన్ లైనర్ వాళ్ళ సపోర్ట్తో నేను ఇక్కడ ఈరోజు ఒక నెలకి 4,55,287 రూపాయలు. ఈరోజు నేను వెళ్ళిపోయినా కూడా నా పిల్లలు మాత్రం కోటీశ్వర్లు. అవునా కాదా సార్? చాలా మందికి హోమ్ మెడిసిన్ చెప్పినప్పుడు ఎవరు రాలేదు. మా అప్లైనర్స్ ఒకటే చెప్పారు, సంపాదించేటోళ్ళు సాకులు చెప్పరు, సాకులు చెప్పేటోళ్ళు సంపాదించరు అని చెప్పారు. థ్యాంక్ యూ సార్ ఈ అవకాశం. థ్యాంక్ యూ. ఫోటో ఉంటే నాకు భయం వేసింది. ఆ సార్ దిగేసి వచ్చి, మేడం మీరు వెస్టర్న్ చేస్తారు కదా, బీవీ మేడం కదా, ఒక్క సెల్ఫీ మేడం అని ఫోటో దిగారు. ఎక్కడైనా నేను పెట్టుబడి పెట్టానా? నాకు చదువు ఉందా? సర్టిఫికెట్స్ ఉన్నాయా? మీకుందా అవకాశం, నాకుందా? అందరికి ఒకటే ఉంది కదా. చూడండి, కలెక్టర్ అయినా నేనైనా కూడా కేజీ బియ్యం ఒకటేసారి పొయ్యి మీద పెడతా. ఆమెకు ఒకసారి, నాకు ఒకసారి అవుతుందా? ఇందులో మైండ్ ఓపెన్ చేసుకొని నాకు కావాలని నిలబడితే మాత్రం ఈజీగా 1 year 1 lakh పెట్టవచ్చు. టైం లేదు. 3 జనరేషన్ మేడం. నేను స్కూల్లో చేస్తూ ఏమైనా చనిపోయినా, నేను మా సార్ ఒకటే పోయినా, మా మేడం ఏమన్నా ఇస్తుందా? ఇందులో మీటింగ్స్ వచ్చి నేర్చుకొని 3 తరాలు నేను ఉన్నా పోయినా మా ఫ్యామిలీ 3 తరాల వరకు బతుకొచ్చని డిసైడ్ అయ్యి డిసెంబర్ వరకు 3 లక్షలు మనకు ఇప్పుడు ఎవరు అక్టోబర్ లో మన గురువారి కార్లు ఉన్నాయి. అందులో కూడా నాది ఒక కార్ పెట్టు, నా టీం నుంచి ఒక 10 కార్లు పెట్టాలని గోల్తో వర్క్ చేస్తాను. ఈ రోజు మీటింగ్ సక్సెస్ కాదు, కానీ ఇందులో వచ్చి మీరు ఏదైనా వచ్చి నాకు 0 అయి నాకు ఏ తెలియదు నేర్చుకోవాలి. ఇక్కడ ఆయమ్మ చెప్తున్నా, టీచర్ చెప్తున్నాను. నాతో పాటు వచ్చిన వాళ్ళందరూ వెళ్ళిపోయారు. ఇప్పుడు చాలా మంది నా ఫోటోలు తనకు పెడుతురు. వాళ్ళు పెట్టగా నల్గొండ తన ఫ్రెండ్ అంటే మన పెట్టిందంట. అయ్యా ఈ ఆయమ్మ మా ఇంటి పక్కనే ఉంటది, నాకు కూడా చెప్పింది. నేను వెళ్ళలేదు, పక్కింటి వద్దన్నదంట. ఆమె మన నైట్ మా ఇంటికి వచ్చి, నేను కూడా నాకు చాలా మంది చుట్టాలు పక్కలు వాళ్ళతో కూడా వాడిపిస్తాను. నీ దాకా రావాలంటే ఏం చేయాలన్నది. సంవత్సరం నిలబడు, నువ్వు సంవత్సరం వరకు 1,00,000 వస్తావు. అదే సంవత్సరం వరకు నేను 5 లక్షలకు వెళ్ళిపోతాను. ఎవరు లాసారు? మీరు కూడా ఎవరి మాడలేకండి. ఈ రోజు వచ్చి మీటింగ్ మొత్తం ఫుల్ ఛార్జింగ్. పక్కింటి పోయి ఆల్రెడీ 4 ఏళ్ళు వాడిన నేను. మా ఆయన సబ్బు చేస్తే నల్లగా అయినమ్మా అని అప్లైనర్ ఫోన్ వచ్చాను. ఆమె చేసిన పదే అటు. నేను ఇందులో ఏం చేయాలంటే చెక్కులు పెట్టి ఎవరేం చేస్తున్నారో నేను అదే చేసిన. పైన సార్లు వాళ్ళు చెక్కులు పెట్టి వాళ్ళు ఎలా సిస్టమ్ చేసి అలా చేసిన నేను చెక్కు తీసుకుంటున్నా. మీరు కూడా ఇందులో చెక్కులు చేసి అప్లైనర్ వాళ్ళు ఏం చేసి అదే చేయండి. చాలా మంది అంటారు, దయచేసి అర్థం చేసుకొని ఫోన్ సైలెంట్ పెట్టండి. ఓకేనా మేడం? 3 lakhs మేడం. డిసెంబర్ ఒక్కసారి అర్జున్ నాకంటే ఒక్క రోజుకి 5,200 పడుతున్నాయి అంట. ఒక్క రోజుకి ఈ రోజుకి నాకు చాలా మంది చెప్పు, నాకు కూడా తెలియదు. నాకు కావాల్సిన పని చేసుకుంటూ పోతున్నా. దయచేసి అర్థం చేసుకోండి. లేడీస్ మాత్రం మనం 1 year 1 lakh